ఈ రామాయణం ఏమి చెప్పులమ్మా ఇవి తల్లి స్వామి ఎంతగా కరిస్తానే బాబా దేవుడా రామచంద్ర బాబా రెండు కాళ్ళు కలిసి పెట్టా ఏం చెప్పోతావే నీకు పసుపు కనపడుతుంది బట్ట చిక్కట్లా ఈ చేతి కట్టుకోవడమే అది తీసుకోరా ఎడబెట్టావో అది నీకు కట్టే నేనేం కట్టుకోవాలా చేతికి నీకేం కాలేదు జస్ట్ చెప్పులు కొరికినాయి నాకు కుట్లు వేసినా ఇవి చెప్పులు కరిచింటే తేలు కరిచినట్టు జువ్వు 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 అని పీకుతానాయమ్మా నాకు కూడా అంతే కుట్లు వేసిన 2 కుట్లు బాగా కుట్లు వేసినారు అసలు ఎంతగా నొప్పిస్తాను తెలుసా 2 కాళ్ళు నొప్పిస్తానే స్వామి అయ్యో రామా అత్త ఏదో కరిసి వచ్చినాయి ఇవి అత్త ఏం కొరికినాయి అత్త కుక్క కొరికిందా కుక్క కాదు తల్లి అత్త చెప్పులు కరిసినాయి అత్త చెప్పులు కొరికినాయి అత్త చెప్పులే దానికి ఏం పాములా తేలత్త కొరికేకి పాములు తేలు అంటే పాములు తేలు కరసలేమే అత్త చెప్పులకు పాము కరిసిందా తేలు కరిసిందంటే నేను పాము తేలు కరిసే ఇట్లుంటానా హాస్పిటల్లో ఉండింది పోయి ఎంత బాగా వేస్తుంది ఈజీగా పాము తేలు కరిసింది అని చెప్పులు కరిసినాయమ్మా చెప్పులు కరిసినాయి అత్త చెప్పులు కొరుకుతాయని నాకు తెలియదు అత్త అందుకుతా అమ్మా కొత్త చెప్పులు కరుస్తాయమ్మా కొంచెం టైట్గా ఇటుగా ఉంటే కరుస్తు వస్తాయి నాట్లో చెప్పులు తెచ్చుకోవచ్చు కదా నీ ఎట్లా చెప్పులు నీ కరసవేమే కొరకవత్త అయ్యమ్మా నీవు కరసవేమో నీవు చాలా మంచివేమో నావు కరిసినాయమ్మ తల్లి అత్త దాంట్లోకి ఏమన్నా చెప్పులకు పండ్లు ఏమన్నా ఉన్నాయి అత్త ఉన్నాయమ్మా ఉన్నాయి నా చెప్పులకు నీ చెప్పులకు పండ్లు లేవమ్మా నా చెప్పులు కూడా ఇంత పెద్ద పండ్లు ఉండేది తెచ్చుకున్నాను నేను చెప్పేది చూడు అయ్యో రామా అత్త చెప్పులకు కానీ పండ్లు ఉంటాయి అత్త ఉన్నాయి నా చెప్పులకు పండ్లు ఉన్నాయి అదే పనిగా తెచ్చుకున్నాను కరిపించుకుందామని పెద్ద పెద్ద పండ్లు ఉండేవి తెచ్చుకున్నా అత్త చూసొత్త చెప్పులు నా చెప్పులు చూసొస్తావా అత్త ఏం చూస్తావు చెప్పులు పండ్లు ఉన్నాయేమో అని చూద్దామని పండ్లు ఉన్నాయని చూస్తావా అంటే పండ్లు ఉన్నాయా నేలకుందా ముక్కుందా అన్నీ చూసి రాపో అవి మీ తాత నగే చూడు ఎలా నవ్వుతాడావో దాంట్లో పండ్లు ఉన్నాయని మీ తాత నీ మామ నాకేది చూడు ఓడలు తేడా నా ప్రాణం మీద ఓడలు తెచ్చే పోయాక ఇవి కనిపించుకుంటే చెప్పులు ఎత్తకపోదంటే ఓడలకు పోయేటట్లు చెప్పులు వేసుకొని పోరేమే అట్లా నడుచుకుంటూ పోదునా కొత్త చెప్పులు వేసుకొని కలిసి వచ్చినాయి అయ్యో అత్త హాస్పిటల్ పోదాంలే అత్త హాస్పిటల్కి ఎట్లనన్నా హాస్పిటల్ పోదాం కాదు ఆ పాప ఏదో బట్ట ఎత్తుకుతుంది కొంచెం బట్ట తెచ్చి దానికి కడదాం అనుకోకుండా ఆ చెప్పులు చూస్తానంటావు పండ్లు చూస్తానంటావు అవి ఎట్లుంటాయి చూద్దామని అందుకంత అత్త అమ్మా నేను ఇంకేం చెబుదమ్మా చెప్పులు నీకు కరసలేదంటే నువ్వు ఇంకాడికి నాకెప్పుడు కలుగుతాయి నీకు ఎట్లా కరసవు నాకు అసలు అర్థం కాలేదు అత్త కరసవు అందుకే అత్త చూద్దాము చూడు బాగా చెప్పులకు పండ్లు ఉన్నాయి లేదా అని రాత్రంతా భూతద్దం పెట్టుకొని చూడు చెప్పులు ఉన్నాయి ఏమ్మా నువ్వు నవ్వుతావు నీవంటే రబ్బర్ చెప్పులేమో అమ్మ అట్లా కాదు కదా రబ్బర్ చెప్పులు కలుపుతాయా మొగము కరుస్తాయి చెప్పే చూడు ఏం చెప్తాందో దానికి కట్టుకడరా ఆడ బట్ట చిక్కట్లే అదే ఎతుకుతానే ఉండాలి కూర్చొని ఎతుకుతానండు ఆలోచిస్తానే ఉండు ఆలోచించితేనే కదా బట్ట ఎక్కడుందని తెలుస్తుంది అయ్యో నాకు తలకాయ వచ్చింది స్వామి ఈ అమ్మ చూడు కనీసం ఏదైనా చేద్దాం అనుకోకుండా నా కళ్ళే చూస్తూ ఉంటుంది కాలు ఎంతసేపు అని చూస్తావా ఏం చూస్తాను కాలు చెప్పు నాకు అత్త అది ఎట్లా కొరికింది ఆ చెప్పు ఎట్లా కొరికింది అని ఆలోచిస్తాను చూస్తాను అత్త ఇంత పెట్టి నోరు పెట్టు చూడు మగ ఎట్లా కొరికిందంటే నోరు పెట్టి కొరికింది చూడు మగ కాలు చూస్తాను ఏదైనా తీసుకొద్దాం అనుకోకుండా అయ్యయ్యా రామా ఏం చేయాలో ఏమో అత్త ఏం చేయాలత్త ఏం తీసుకురాలత్త పసుపును బట్ట తీసుకురామ్మా దాన్ని పోతుంది అత్త కాదు కుక్క కరిస్తే ఏం పెట్టుకోవాలా నీ భాష నాకు వచ్చింది ఆ బాబాని అని కుక్క అని నాకే కుక్క వచ్చింది చెప్పు కరిస్తే ఏం పెట్టుకోవాలా చెప్పులు బారేలా భలే వైద్యుడు నువ్వు భలే బాగా చెప్పినావే చెప్పులు బారేలాడు చూడు మీ తాత చెప్పేది 300 పెట్టుకొని తెచ్చుకున్నా చెప్పులు పారేయమంటావు నీకేమి లక్షణంగా అని ఉంటావు నేను 300 పెట్టి పారేయాలంట ఈ అమ్మ చూస్తే సొత్తా ఉందంట దీన్ని ఎట్ట కొరికిందో అని ఏం మనుషులు అంటరా మొగుడు చూస్తే ఎట్లా మనవరాలు చూస్తే ఇట్లా కోళ్ళు చూస్తే ఇట్లా భగవంతుడు చూస్తారా చూడు అయ్యో ఇంతగా కలిసి తేలు పీకినట్టు పీకుతుంది ఇది అవునంత జూ 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 అని పీకుతుంది పసుపు పెట్టాల అత్త
పసుపు పెట్టి దీనికి అత్త. ఒక పేరు చిన్న బట్టు ఉంటే తెల్లది ఏంటంటే తేమ్మ 2 కాళ్ళకి కట్టుకుంటాను. పోతుంది అత్త. పోతుందో ఉంటుందో అది కట్టుదాం, ఫస్ట్ కట్టు కడితే పోతుందో ఉంటుందో కొంచెం ఆయింట్మెంట్ ఏందని తెచ్చుకుంటాం స్వామి. ఇది ఈయన కోసమే నీ ఓడలకు పోయా నాకు ఆయింట్మెంట్ యాసిడ్ అత్త. యాసిడ్ యాసిడ్ పోతావా మేము ఆయింట్మెంట్ అంటివి మరి యాసిడ్ అంటాండవా అందుకత్త. ఆయన పసుపు పెట్టమంటే యాసిడ్ పోతారంట చూడు కాలు మీద. పసుపు అన్నీ అంటే యాసిడ్ అంట. యాసిడ్ పోయి కాలు వెళ్ళిపోతుంది. అయ్యో అవునత్త, తెలీదు అందుకే అడిగినాను. అంటే బాత్రూంలో బుసు 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 అని పొమ్ము వస్తాను కదా. అవునత్త. మా అందుకే ఇక్కడ నా కాలు కూడా అట్లే పోతుందంట యాసిడ్ పోస్తే. బాబా ఇన్ని చెప్తాను చూడు. నాకు ఆ బట్ట తెచ్చిద్దాము అది ఇది అనుకోకుండా నాకు ఎదురుకెది మాట్లాడి నాకు కోపం తెప్పించి ఆ పంచి చించే మీ తాతది. మీ తాత పంచి పరపర చించేయి ఫస్ట్ చెప్తా. చూడు మళ్ళీ చెప్పులు ఎందుకు వేసుకొని పోయినామంటాడు. అయ్యో అత్త తీసుకొస్తాలే అత్త. తీసుకురాపోతా అంటానే ఉండవు, తీసుకురావు. ఏ నువ్వు ఏమ్యా మనిషి కాదు. ఆకలి అవుతుంది, ఆకలి అంటే తినేకపో. అయ్యో రామ.